అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గోదావరి ఖని మెయిన్ చౌరస్తా సమీపంలోని పలు దుకాణాలను కూల్చివేయడం పట్ల బాధితుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. తమ జీవనోపాధిని కొల్లగొట్టడాన్ని నిరసిస్తూ బాధితులు ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా బాధితురాలతో పాటు వివిధ పార్టీల నాయకులు కౌశిక హరి, సోమారపు లావణ్య మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చివేయడం అమానుషమని ఖండించారు. అభివృద్ధికి తాము సహకరిస్తాము కానీ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎవరు గులగొట్టి ఎవరి ప్లేసు ఎవరు అనుమతులు ఇచ్చా గులగొట్టారు ఇక్కడ దాని మీద విచారణ ఏం విచారణ ఉంటది మరి ఆ విచారణ దాకా మేము కూర్చొని హక్కులేదా మాకు ఎవరికి మీరు పరామర్శించుంటాం కూర్చుంటాం కూర్చోనడం సార్కి నిన్ననే దాసరి విజయ్ పేరు నిన్ననే చెప్పిన ఆయన పేరు నిన్ననే దాసరి విజయ్ మున్సిపల్ అధికారులు వచ్చి మేము షెడ్ బ్యాక్ చేస్తాం, మీరు సామాన్ చదువుకోండి అన్నారు. సరే మేడం కాసేపు ఆగండి, మీరు సామాన్ చదువుకుంటామని అంటే మేము వేరే రూమ్ చూసుకున్నాం. సామాన్ అంతా షిఫ్ట్ చేసినాక బ్యాగ్ ఫ్రంట్ వాళ్ళు షెడ్ బ్యాక్ చేసిర్రు. అప్పటికి 1:30 రెండు ప్రాంతంలో వాళ్ళు వెళ్తారు. మేడం మీరు వెళ్తున్నారు కదా, మాకు ఏదైతే మార్కింగ్ పెట్టిరో మీరు అంతవరకే ఉంచిరా అని అడిగితే, అమ్మ మీకు ఏదైతే మార్కింగ్ పెట్టినామో అంతవరకే ఉంచినాం, అది మీ ప్రాపర్టీనే, మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి విజయ్ అనే అబ్బాయి నన్ను పిలిచిడు. నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో నాకు అప్పటికి తెలియదు. మా అబ్బాయి విజయ్ అన్న అన్నాడు. అన్న మళ్ళీ అక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అంటే, అమ్మ మీకు ఎమ్మెల్యే సార్ మీకు ఏం అన్యాయం చేయడు సార్, మంచాలంటే అది మీరు చెప్పాల్సిన పని నాకేంది, నాకు తెలియదా, ఎమ్మెల్యే సార్ ఏమైనా నాకు వ్యతిరేకమా అని నేను అన్న తర్వాత అన్నాడు అంటే అది తీసేస్తామన్నాడు. ఎందుకు తీసేస్తావు నువ్వు, నేను కదా తీసుకుని నీకేం అవసరం అని అంటే మీకు వెనకాల కట్టిస్తామన్నాడు. అవసరం లేదు, నేను కట్టించినాక నేను పోయినాక తీసుకుంటా, నేను అంతసేపు నేను తీసుకోనని చెప్పి ఆ అబ్బాయితో అన్నాక ఆయన ఒక ఫోన్ చేసి అమ్మ ఎమ్మెల్యే సార్ మాట్లాడతాడని ఆయన అన్నాడు. నేను హలో అని అన్నాక తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని నేను అన్నాక అవతల వ్యక్తి నాతోటి మాట్లాడాడు. అమ్మ మేము అది తీసేస్తాము, మీకు వెనకకి ఇస్తామంటే అన్న నాకు వద్దు, వెనకకిచ్చుడద్దు, నాకు వాళ్ళు షెడ్ బ్యాక్ చేయంగా ఎంత ఉందో నేను అంతలనే ఉంటాను, నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయన్న. మా ఆయన 40 సంవత్సరాల క్రితం ఈ ఏరియాకి వచ్చి తమలపాకులు అమ్ముకున్నాడు. నా పెళ్ళైనాక నేను ఇక్కడికి వచ్చిన, నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులతో ఇది కొన్నా నేను ఇది కట్టుకున్నా. నాకు ఈ సందీప్ కుమార్ సుల్తానియా గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో నాకు ఇది పట్టా ఇచ్చారు సార్. మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దీన్ని మళ్ళీ మేము పట్టా చేసుకున్నాం సార్. 2023లో మేము దీన్ని పర్మిషన్ తీసుకుని ఉంటే అమ్మ నాకు అవన్నీ తెలుసు, మీరు కష్టపడ్డది తెలుసు, మాకు ఒక్క ఇల్లే కిరాయికి ఉన్నాం సార్, మాకు ఏం లేదు ఈ ప్రాపర్టీ తప్ప అంటే మాకు అన్నీ తెలుసు అమ్మ అని అన్నాడు. అన్నీ తెలిసినాక మీరు ఎందుకు అడుగుతాను సార్ అంటే అది కొంచెమే కదా అన్నాడు. కొంచెమైనా పర్లేదు సార్, నాకు 2 పిల్లలు, నేను నా భర్త, మా నలుగురు నన్ను బొంద పెట్టి గోవర్కన్కి హిస్టరీ అన్న నేను గట్టిగా అన్నవాళ్ళు ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఏడ్చుకుంటా వచ్చి ఇక్కడ కూర్చున్నా. మా పాప మా బాబు వీళ్ళందరూ ఉన్నారు. ఒక 5 నిమిషాలకు విజయ్ ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ నిల్చొని అమ్మ ఏమంటావు అన్నాడు. ఏమైంది అనేది నీకు, నువ్వెవరు అసలు అడగడానికి అంటే ఇది రోడ్డు కింద తీసేస్తామన్నాడు. రోడ్డు కింద నువ్వు ఎట్లా తీసేస్తావని నేను అడుగుతాను అంటే మీకు వెనకకి ఇస్తామన్నాడు. వెనకకి ఇస్తే నేను ఇచ్చినాక పోతా అంటే సార్ లేడు వస్తాడు అని అన్నాడు. నేను వచ్చినాక మాట్లాడతా, నిన్ను రూమ్ ఇవ్వమని నేను అడిగినా, నేను నిన్నతో ఏమన్నా గొడవ పెట్టుకున్నానా, నీ దగ్గరికి నేను వచ్చి మాట్లాడినా, నేను ఎమ్మెల్యే సార్ రేపొస్తే రేపే మాట్లాడతా, ఎల్లుండి వస్తే నేను ఎల్లుండే మాట్లాడతా, నేను ఇక్కడనే ఉంటాను, నేను ఎటు పోను, నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు అని చెప్తే ఆయన అన్నాడు కదా అంటే లేదు ఆ పిల్లర్ మేము కూల్చే దాంట్లోనే ఉంది, ఈ పిల్లర్ మేము కూల్చే దాంట్లోనే ఉందంటే అప్పుడు మేస్త్రి ఉండి అన్నాడు అంటే లేదు అదొక మధ్య పిల్లర్ మీద ఈ పిల్లర్ల మీదనే ఆగింది, మీరు అట్లా వేయద్దు, వాళ్ళు మార్కింగ్ పెట్టినంత మంది వాళ్ళు ఉంచి వెళ్ళిపోయారంటే ఎవరు వెళ్ళిపోయారు, మీకు ఎవరు మార్కింగ్ పెట్టిరని ఆయన అన్నాడు.
అంటే మేడమును మన అయ్యప్ప స్వామి మాలేసుకున్న సార్ వాళ్ళిద్దరు నాకు చెప్పి వెళ్ళిపోయారు అని అన్నాక నువ్వు ఇన్ని అడుగుతాను నువ్వేమన్నా ఆఫీసర్వా అంటే అవును ఆఫీసర్ అంటే మా అబ్బాయి అన్నారు నీ ఐడి చూపించమని అన్నాడు. ఆ లోపు ఆయన జేసీపీ తెచ్చిండు ఈ పక్కకు పెట్టిండు. ఆ జేసీపీ అబ్బాయి కట్ట తెలుగు రాదట, హిందీలో మారంటాడు. ఏ పిల్లగా నువ్వు మా మాత్రం కొడితే నీకు బాగుండదంటే ఆయన ఉండి నేను అదంతా కొట్టి కింది ఎత్తుకుంటా అన్నాడు. సరే ఎత్తుకోగానే నువ్వు కొట్టకంటే ఆయన ఉండి నేను అప్పటికే 100కి డయల్ చేసిన. మా ఫోన్ మా ఈయనతో మాట్లాడుకుంటేనే 100కి డయల్ చేసేటప్పటికి ఆయన ఏమన్నాడంటే ఉంచుకుంటావా, ఉంచుకో నేను ఏ టైం అయినా నేను ఇది గూల కొడతాను అన్నాడు. 100కి డయల్ చేసినాక పోలీసులు వచ్చారు. కాసేపటికి ఇంద్రసేన రెడ్డి సార్ వచ్చిండు. నేను సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మా ఆయన బీజేపీలో చిన్నప్పటి ఉంటున్నాడు. వాళ్ళ తరపున వాళ్ళ కార్యకర్తలు వచ్చిండు. మీరు ఎవరు మాట్లాడద్దు అన్న వల్ల నేను ఒక్కదాన్నే మాట్లాడాను. సార్ ఆ విజయ్ అనే అబ్బాయి వచ్చిండు సార్, నన్ను ఇట్లా బెదిరించిండు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి సార్ అంటే ఆయన అన్నాడు అమ్మ నేను మీటింగ్కి వెళ్తానా, నేను మున్సిపల్ కమిషనర్ మేడంకి ఫోన్ చేసిన, ఈ ఉన్నదేదో మీ ప్రాపర్టీని దీనికి ఎవరితో సంబంధం లేదమ్మా, నేను వేరే వాళ్ళకి ఎందుకు మీకు ప్రొటెక్షన్ చేస్తా వాళ్ళకు సార్ ఒకసారి ఆ అబ్బాయిని పిలిచి అడగండి సార్ అని నేను అన్నా. అమ్మ నేను అర్జెంట్ మీటింగ్ మీద పోతానా, నేను మాట్లాడతా అబ్బాయిని పిలిచి మీ దగ్గర ప్రూఫ్ ఉందంటారు కదా నాకు పంపించండి అని చెప్పేసి ఆ సార్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా 100 డయల్ చేసినాం, పోలీసు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మేము 10 దాకా ఉన్నాం సార్. ఇక్కడనే 10 గంటలకు 2 రోజుల నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. 10 గంటలకు ఇంటికి పోయినాం సార్. ఇంటికి పోయి పడుకొని తెల్లారంగా లేచి 7 గంటలకు నేను వచ్చేసరికి ఇట్లుంది సార్ పరిస్థితి. ఈరోజు గోదావరి కనిలో ఏం జరుగుతూ ఉంది అనేది తెలంగాణ రాష్ట్రం అంతా గత 18 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చేసినా కానీ కూల్చివేతలు. మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది కానీ ఆ కూల్చేటోనికైతే సిగ్గు వస్తలేదు. అరే మక్కాన్ సింగ్ నీకు ఏం కోపం రా బాయ్ ఈ ఊరి మీద, ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విరుచుకపడుతున్నావు? ఏ ఊర్లో ఎక్కడ నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఎవరు, ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ, నువ్వు చేసే ఈ వికృత చేష్టలేంది? ఇవాళ రామగుండంలో చూస్తే కూల్చివేతలు, ఎన్టీపీసీలా వినాయక చవితికి కూల్చిరు, ఇప్పటి వరకు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ షట్టర్ల ముంగట. ఇవాళ గోదావరి కల్లా 16 నెలలు అవుతుంది కూల్చివేతలు జరగబట్టి. అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు? ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా, వ్యవస్థ ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? అధికారులు నిద్రపోతానరా, వాళ్ళు కూడా బట్టలిట్ చేసుకొని తిరుగుతానరా? ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఇంతగానము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని ఈ వీళ్ళను కూల్చివేయడానికి మీకు హక్కులు ఎక్కడిరా భయ్య నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదంతా కూడా సింగరేణి ప్రాంతం అని చెప్తా ఉన్నాం. అరే నాయన, సింగరేణి ఎప్పుడో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది, ప్రభుత్వం వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది. సింగరేణికి ఏదైతే భూమి ఇచ్చినందుకు, ఈ భూములు ఇచ్చినందుకు ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల వాళ్ళకు భూములు ఇచ్చేసాను. మరి సింగరేణికి హక్కు ఎక్కడిదిరా భయ్య అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పద్ధతి? నిన్ను కూల్చడానికి నీకు ఎక్కడున్నది? మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఏమేం చేయాలో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ అధికారులకు కొద్దిగా కూడా సిగ్గు లేదు. ఎందుకోసం బతుకుతానో నాకు అర్థమైతలేదు. అరే నాయన, మీకు ఇచ్చే జీతాలన్నీ కూడా మా ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. మీరెవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ప్రభుత్వం ఇస్తే జీతాలు వస్తలేవు. కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు చర్యలు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎందుకోసం భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకోసం భయపడుతున్నారా మీరంతా? మీరు ఏం తప్పు చేసిర్రాయా అంటే ఒక 30-40 ఏళ్ళకెళ్ళి ఆకులు అమ్ముకొని బతికిన ఆయనను కూలగొడతావు, 30 ఏళ్ళకెళ్ళి మెకానిక్ చేసిన ఆయనను కూలగొడతావు, 30 ఏళ్ళకెళ్ళి ఛాయ్ అమ్ముకునేటోని కూలగొడతావు. నిజాయితీగా కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఇవాళ ఇంత సంపాదించుకొని వీడికి వచ్చారు, వీళ్ళని కూలగొడతా ఉన్నావు. నీకేం వస్తుందిరా భయ్? దొంగతనాలు చేసుకొని విల్లాలు కట్టినట్టు కాదు. కష్టం అంటే ఏందో తెలిసి కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాలంగా రామగుండంలో ఏం జరుగుతుందో అందరం కూడా సాక్షిగా ఉన్నాము. మరి గోదావరికంలో ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే పెరిగి భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండేటువంటి వాళ్ళమందరం కూడా ఈరోజు మరి అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మరి ఏం చేస్తున్నారు? ప్రజలారా ఒకసారి చైతన్యం కండి, ఆలోచించండి, కళ్ళు తెరవండి. మానవతా విలువలు లేనటువంటి ఒక మక్కన్ సింగ్ ఇక్కడ ఈరోజు అభివృద్ధి పేరుతోని మరి షాపులు చిన్న ఏదైతే బతుదేరు కోసం వచ్చి కడుపు చేతులు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తులను మరి ఆ షాప్స్ని, టీ కొట్టులను అంటే చిన్న వ్యాపారస్తులందరినీ, లక్ష్మణంలో ఉన్నటువంటి
చిన్న పెద్ద వ్యాపారస్తుల అభివృద్ధి పేరుతో రోడ్ ఎక్స్టెన్షన్ పేరుతోని మరి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక మున్సిపల్ యాక్ట్ని కూడా పక్కన పెట్టి ఒక ఏదైనా ఒక రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే మున్సిపాలిటీలో ఒక బాడీ ఉండాలి. ఆ బాడీ తీర్మానం చేసిన తర్వాతనే కనీసం ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా కూడా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఒక ఇల్లు కూలగొట్టాలన్నా ఒక రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా తప్పకుండా మనకి పత్రం ఉండాలి, ఒక బాడీ ఉండాలి, దానికి పాస్ చేసినటువంటి బిల్లు ఉండాలి. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కార్పొరేటర్స్ ఉన్న బాడీని పక్కన పెట్టి మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏకంగా ఒక్కలే దీన్ని ఒక ఏమంటారు రూల్ తీసుకొచ్చి వారు ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే కూడా ఇప్పటిదాకా కూడా సంవత్సరంన్నర నుంచి కూడా మరి ఎన్నో ఇల్లును ఎంతోమంది ప్రజల్ని మరి రోడ్డున పడేశారు. మేము ఇక్కడ నుంచి ఊరుకునేది లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా సంబంధించిన మరి ఇల్లులు ఉన్నాయి, మరి వారి యొక్క షాపులు ఉన్నాయి, సింగరేణికి సంబంధించిన వాటి మరి ఏ వాటికి పర్మిషన్ ఉన్నాయి, మరి వాటిని ఎందుకు కూల్చట్లేదు? మరి కేవలం ఒక ప్రజల మీదనే ఎందుకు పడుతున్నారు? పక్కన ఉన్నటువంటి ఓ నాయకులారా కనీసం చెప్పండి మీ నాయకుడు ఏం చేస్తున్నాడో. మొన్నటిదాకా గుళ్ళు కొట్టి ఆ అమ్మవారి శాపానికి గురి అయిండు. మరి ఈరోజు ప్రజలు మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఈ యొక్క గృహంని ఊళ్ళబెట్టినటువంటి షాప్ ఊళ్ళబెట్టినటువంటి మహిళలు శాపనార్థాలు పెడుతుంటే సిగ్గు అనిపించట్లేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిఖని ప్రాంతం వాళ్ళందరూ కూడా నీకు భయపడి ఇంటింట్లోనే తిట్టుకుంటున్నారు, నోట్లోనే తిట్టుకుంటున్నారు. ఆ శాపనార్థాలు ఎక్కడికి పోవు. నువ్వు ప్రజాపాలన చెయ్యాలి అంటే ఒక మంచిగా చేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఈ షాప్స్ని కూల్చడం, ఇళ్ళని కూల్చడం అనేది మాత్రం చాలా చాలా తప్పు. మేము తప్పకుండా మీ అందరం పార్టీ వాళ్ళని కలిసి మీ అందరం ఈ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాము. అదేవిధంగా హ్యూమన్ రైట్స్కి కూడా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన హ్యూమన్ రైట్స్కి మేము ఎక్కడంటే ఆల్ ఇండియా లెవెల్లో మరి పోయి మేము వాళ్ళు కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మరి ఎటు పడితే అటు కూల్ చేసి ప్రజల యొక్క మానవభావాలను దెబ్బతీస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఈ ఎమ్మెల్యే గారి మీద మరి ఇక్కడ స్థానికులు ఎవరైతే మున్సిపాలిటీ ఆఫీసర్స్ ఎవరైనా కూడా వాళ్ళ మీద కూడా మేము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వారి మీద తప్పకుండా యాక్ట్ తీసుకునే విధంగా కూడా మేము అందరము కృషి చేస్తామని తెలియజేస్తూ